వెల్కమ్ టు PM7 వార్తలు. దేశ రాజధానిలో ఇక భారతీయ జనతా పార్టీ పాగా వేసినట్టే కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మూకుమ్మడిగా బీజేపీకి జిందాబాద్ కొట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనకు తెర పడినట్టేనంటూ అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అన్ని అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 36 సీట్లు. గత 3 టర్ములు ఢిల్లీ పీఠంపై ఆప్ తన ఆధిక్యాన్ని చాటింది. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది వాస్తవ రూపం దాల్చితే ఈసారి ఢిల్లీ పీఠం బీజేపీ వశం అవుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు అంటున్నాయి రాజకీయ వర్గాలు. తొలిసారిగా 2013లో దేశ రాజధానిలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు వెనుదిరిగి చూడలేదు. అలాగే ఆ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. అయితే 2025లో ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గతంలో 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టింది. ఇక 2003 నుండి 2013 వరకు కాంగ్రెస్ ఢిల్లీ పీఠంపై తన ఆధిపత్యాన్ని చాటింది. ఆ తరువాత 2013లో ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుండి ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వచ్చారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు ఏమాత్రం కొరుకుడు పట్టట్లేదు ఢిల్లీ. ఈ దఫా ఈ పరిస్థితి పూర్తిగా మారవచ్చని తెలుస్తుంది. బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీని సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. సగటున 35 నుండి 45 వరకు నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేస్తుందని, ఆయా చోట్ల కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి. అయితే ఇవి ఎంతవరకు వాస్తవ రూపాన్ని దాల్చుతాయనేది ఈ నెల 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తేలిపోతుంది. కాగా ఆప్ ఓటమికి కారణాలైతే ఉండవచ్చనే అంచనాలు సైతం వెలువడుతున్నాయి. ఇందులో ప్రధానంగా పన్ను మినహాయింపు బీజేపీకి ప్లస్ పాయింట్ అయిందని అంటున్నారు. ఢిల్లీలో నివసించే వారిలో అత్యధికులు ఉద్యోగులే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు విభాగాల్లో ఉద్యోగులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపును ఇవ్వటం బీజేపీ గెలవటానికి ప్రధానంగా బాటలు వేస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులు ఆర్థికంగా లబ్ధి పొందగలుగుతారు. ఆ కృతజ్ఞతను ఓటు రూపంలో బీజేపీకి తెలియజేసి ఉండవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో ఢిల్లీ వాతావరణం విషపూరితం కావటం మరొక కారణమనే అంచనాలు ఉన్నాయి. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు దిగజారిపోతుండటం, యమునా నది మొత్తం కాలుష్యమయం అయిందనేది జగమెరిగిన సత్యం. దీన్ని బీజేపీ తన ప్రచారానికి వాడుకుంది. సక్సెస్ సాధించినట్టే కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ వాస్తవమైతే బడ్జెట్ తర్వాత ఆప్ పరాజయంతో తొలి వికెట్ బీజేపీకి లభించినట్లే.